హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలో మెయిన్ పేడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. కర్తవ్య భవన్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ. దేశ రాజధాని ఢిల్లీలో ఉమ్మడి కేంద్ర సచివాలయ ప్రాజెక్టు కింద మొత్తం 10 కార్యాలయ భవనాలు నిర్మిస్తారని 22 నెలల్లో పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రకటించింది. వాటిలో మొదటిదైన కర్తవ్య భవన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు. ఏదైతే కర్తవ్య భవన్ ను నరేంద్ర మోడీ గారు ప్రారంభం చేయడం జరిగింది. సో మొత్తానికైతే ఇది ఒక 22 నెలల్లో పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరగతిన పూర్తి చేసి మన పాలనా వ్యవస్థలోకి అవసరం వచ్చేటటువంటి కార్యక్రమాలు జరుపుకోవడానికి, అదేవిధంగా మీటింగ్స్, తదితర సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం కానీ, అభివృద్ధి దిశలో చర్చలు జరపడం కానీ, రాజకీయ పరంగా కానీ, సో టోటల్గా అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుంది. ఉత్తర కాశీలో వరద బీభత్సం, 28 మంది కేరళ పర్యాటకులు గల్లంతు. మొత్తం ఆకస్మిక వరదలతో ఉత్తరాఖండ్లో తీవ్ర విషాదం నెలకొంది. మంగళవారం ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలోని దరాలి సుకి అనే గ్రామాలను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షం కారణంగా మెరుపు వరద దరాలి గ్రామాన్ని సగం తుడిచిపెట్టేసింది. కళ్ళ ముందే ఇల్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రాణాలు రక్షించుకునేందుకు పరిగెత్తుతున్న వారిని వరద రాకాసిలా ముంచెత్తింది. దీంతో పదుల సంఖ్యలో జనాలు బురదలో కూరుకుపోయారు. ఇండ్లు, హోటళ్లను మొత్తం వరద మీద ఎత్తు ప్రాంతాల నుంచి వచ్చి ఆ కొండరాళ్ళు మొత్తం ఒక్కటిసారి బురదతో అమ్మేసి ఆ గ్రామాలను పరిగెత్తుతున్న వాళ్ళని కూడా మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయిన ఆ విజువల్స్ కూడా మనం చూడవచ్చు. సో ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతాలలో ఇదే బాధ ఉంటుంది. ఇప్పుడు చాలా బాధాకరం. 28 మంది కేరళ పర్యాటకులు కూడా గల్లంతైనట్టు చూసుకోవచ్చు. సో మేము చెప్తున్నాం, నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ వర్షాలు పడేటటువంటి క్రమంలో టూర్లకు వెళ్ళడం కరెక్ట్ కాదు. ఈ వర్షాకాలంలో అసలు టూర్లు వెళ్తే ఈనాడు యాక్సిడెంట్లు కావచ్చు, గుంతలు, రోడ్లమయము, వర్షాలు, నీళ్ళ దాటికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. కాబట్టి కొద్ది రోజులు పోస్ట్పోన్ చేసుకుంటే బాగుంటుంది. బీసీ రిజర్వేషన్లపై మీకెందుకు కక్ష? బీసీ బిల్లును వెంటనే ఆమోదించాలి. మహాధర్నాలో డిప్యూటీ సీఎం భట్టి డిమాండ్. తెలంగాణపై గుజరాతీల పెత్తనమేంది? 42% రిజర్వేషన్లు ఇస్తారా? గద్దె దింపాలా? మోడీపై నేరుగా విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాల ఉద్వేగపూరిత ప్రసంగం. బీజేపీ బీఆర్ఎస్ తీరును తూర్పార పట్టిన సీఎం రేవంత్ రెడ్డి. మొత్తానికైతే బీసీ రిజర్వేషన్లపై మీకెందుకు కక్ష అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, ఈనాడు ఆ బీసీ రిజర్వేషన్ సక్సెస్ అయినాకనే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ పెడతామని చెప్పేసి ఒకటి గుల్లం పెట్టేసి కూర్చున్నాడు అనమాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో మరి సక్సెస్ అవుతుందా? గ్రామీణ ప్రాంతాలలో పోతేనేమో ఒక పారిశుద్ధ్యం సక్కా లేదు, పరిపాలన వ్యవస్థ సక్కా లేదు. గ్రామ సెక్రటరీ గారు మాత్రం నేను ఎత్తి చేతులు పెట్టుకొని కూర్చొని ఏం చేయాలి, నిధులు లేవు, ఏం చేయాలన్నా పనులకి పైసలు కావాలి. సో ఒకరోజు 2 రోజులు, నెల రోజులు అంటే మెయింటైన్ చేస్తారు. కానీ ఈనాడు సంవత్సరం పొదుగుతా సర్పంచులు లేక పరిపాలన చేయాలంటే అస్తవ్యస్తంగా ఉందని చెప్పేసి సర్పంచులు, అది సెక్రటరీలు కూడా చేతులు ఎత్తేసి ఈయనేమో బీసీ బిల్లు పంచాలి. బీసీ రిజర్వేషన్ల బిల్లులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపకపోతే ప్రధాని మోడీని గద్దెదించి రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకుని బీసీ రిజర్వేషన్లు సాధించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ మెడలు వంచేందుకే ఢిల్లీలో మహాధర్నా చేపట్టామని, కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లులకు ఆమోదం తెలపకపోతే ప్రధాని మోడీని గద్దె దింపుతామని హెచ్చరించారు. ఎట్లా దింపుతారే? ఏదైనా ఉంటే నరేంద్ర మోడీ గారు స్పందించి బీసీలకు ఇన్నేళ్లుగా అన్యాయం జరిగింది కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేసే దిశగా చేయాల్సిందిగా కోరుతాను. ఎందుకంటే రాజకీయ పరంగా, ఉద్యోగాల పరంగా, రిజర్వేషన్ల పరంగా బీసీలను అణచివేతకు గురైన 2 సంవత్సరాలు కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర మంత్రులు కూడా, ఏది ఎంపీలు, వాళ్ళు కూడా ఆలోచించాల్సిందిగా, రిక్వెస్ట్ చేసి బీసీలకు న్యాయం జరిగే విధంగా చేయాల్సిందిగా. బీజేపీ పార్టీ తరఫున కూడా ప్రజలు బీజేపీ పార్టీకి ఓట్లేసి గెలిపించిన బీసీ ప్రజల ఓట్లు కీలకం కాబట్టి ఈనాడు ఆ నాయకులు, ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీలు కూడా ఆలోచించాల్సిందిగా కోరుతాం. సృష్టి ఫర్టిలిటీ కేసులో 17 మంది అరెస్ట్. గోపాలపురం సృష్టి ఫర్టిలిటీ హాస్పిటల్ కేసులో తాజాగా 6 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. ఇప్పటి వరకు మొత్తం 17 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు. కేసు పెద్దనే ఉంది. అది ఏదైతే కస్టడీకి తీసుకున్నట్లుగా చూసుకోవచ్చు డాక్టర్ నమ్రత అని. మొత్తం అయితే పెద్ద బోగస్ దందా ఏర్పాటు చేసుకుని ఇంకా కీలకమైనటువంటి విషయాలు కూడా బయటికి రావాల్సింది. అది ఒక కోట్ల రూపాయల దందా నడిచింది మొత్తం మీద. ఇన్ని రోజులు ఈగలాగితే దొంగత కదిలినట్టు ఒక 17 మందిని అరెస్ట్ చేసినట్టుగా మనం చూడవచ్చు. యూపీఐ పేమెంట్లకు ఛార్జీలు తప్పవా? యూపీఐ సర్వీసులు ఎప్పటికీ ఉచితంగానే అందుబాటులో ఉంటాయా అన్న ప్రశ్నకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. ఎంపీసీ నిర్ణయాల ప్రకటన తర్వాత డిసిషన్ తీసుకునేటట్టు ఆస్కారం ఉంది. సో యూపీఐ ఈనాడు మనం ఫ్రీగా అక్కడిక్కడ స్కాన్ చేసి అమౌంట్ కొడతా ఉన్నాం కాబట్టి, సో దానికి కూడా మన ఛార్జెస్ వేస్తారు అనేటటువంటి ప్రస్తావన వస్తూ ఉంది కాబట్టి న్యూస్లో. సో దాని మీద ఇంకా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటాం అన్నట్టు చెప్తున్నారు. బీసీలపై కాంగ్రెస్ది దొంగ ప్రేమ. 50 ఏళ్ల పాలనలో బీసీలకు ఎనలేని నష్టం. బండి సంజయ్ ప్రస్తావన చేస్తూ ఉన్నాడు.
వివరణిస్తాను. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏనాడైనా బీసీలను పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా, సీఎంను చేసిన లెక్కలు ఉన్నాయా అంటే ఉంటే చెప్పాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారనమాట. ఏదైతే కాంగ్రెస్ పరిపాలించినప్పుడు బీసీలను ఎందుకు పట్టించుకోలేదు, సో ఇప్పుడు ఈ ముసలి కన్నీరు ఎందుకు గారిచి డ్రామాలు చేస్తున్నారని చెప్పేసి మన బండి సంజయ్ గారు అడగడంలో తప్పేం లేదు, అది వాస్తవమే. ప్రధానిగా మీరు ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినారు? కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో రూలింగ్లో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినారు? ఇప్పుడు బీజేపీ మీద నెట్టేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, సో అప్పుడు మీరు ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ ఢిల్లీ ధర్నా అటర్ ఫ్లాప్, రాహుల్ ఖర్గేలు దుమ్మా కొట్టడమే నిదర్శనం. మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. బీసీలకు 42% కోటా పేరిట సీఎం రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ ఢిల్లీ చేసిన డ్రామా అటర్ ఫ్లాప్ అయిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. ఢిల్లీ వేదికగా నిర్వహించిన దొంగ దీక్షకు కూతవేటు దూరంలో ఉండి రాహుల్ గాంధీ రాలేదని, మాకు బీసీల కన్నా బీహారే ముఖ్యమని ఏఐసీసీ అధ్యక్షుడు రాలేకపోవడంతో ఈనాడు అటర్ ఫ్లాప్ అయిందని చెప్పి హరీష్ రావు గారు అంటున్నారు. మరి డేట్ ఫిక్స్ చేసుకొని పోయిరా లేకపోతే మరి ఎట్లా పోయినారో ఏమో కానీ ఈనాడు రాహుల్ గాంధీ రాకపోవడం అది చర్చనీయాంశంగా మారింది. సో ఆయననే రాలేదు, ఇంకేముంటుంది, ఇది ఉత్తర డ్రామా స్టంట్ అన్నట్టు హరీష్ రావు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు జార్ఖండ్లోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మొత్తానికైతే ఆ విషయంలో అయితే ప్రసంగించడంలో భాగంగా ఈనాడు అనుచిత వ్యాఖ్యలు చేసిరు అని చెప్పేసి కేసు పెట్టడంపై కొట్టేసినారు. ఓటర్ల లిస్టుపై వివరణ ఇవ్వండి, ఈసీకి సుప్రీం ఆదేశం. ఫస్ట్ బోగస్ ఓట్లు అయితే లెక్క వేసి బయట తీసేస్తే అయిపోతుంది. మా చార్మినార్ దగ్గర అయితే బొచ్చడు ఓట్లు ఉంటాయి, దొంగ ఓట్లు. భారత్కు ట్రంప్ బిగ్ షాక్, అదనంగా మరో 25% సుంకాలు విధింపు. ఊగి ఊగియాలు ఏడుకొస్తుంది, గాడికి వస్తుంది కథ. కానీ దేనికే భారతదేశం వెనుక పోయేది ఏం లేదు, ఇష్టం వచ్చినట్టు చేస్తే మేము కూడా గుణపాఠం చెప్పేటటువంటి టైం వస్తుంది. సో ఇది ప్రజలారా మనం చూస్తాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో నిమిన్ వార్తా విశేషాలు. అందరికి సెలవు, నమస్తే.